కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగిరి ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం రేపింది. ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ఉండడంతో ఎంపీటీసీ నాగభూషణ రెడ్డిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీ కిడ్నాప్పై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగిరికి ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం రేపింది. ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ఉండడంతో ఎంపీటీసీ నాగభూషణ రెడ్డిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీ కిడ్నాప్పై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ జరగబోయే అవిశ్వాస తీర్మానానికి మా గ్రామ ఎంపీటీసీ మేము అటెండ్ కావాలి, కానీ ఇక్కడ లేడు. ఒక పార్టీ వాళ్ళు ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టినారో తెలియదు. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు, దీన్ని అపహాస్యం చేసినట్లయితే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ. దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను, మీరు ఉండరు, ఇంకొకరు ఉండరు, నష్టపోవాల్సింది ఆ కుటుంబం. కాబట్టి కనీసం ఆ భార్య పిల్లలతో కూడా 3 రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఎంత ఇక్కడ ఇట్లాంటి ఎక్కడ మేము చూడలేదు. ఇది రాజకీయంగానే పోలుగానే వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిస్తే రాబో రోజులు ఆ పాపాలు వాళ్ళకు ఊరికే తగులు. కాబట్టి రాజకీయం మీ లబ్ధి కోసం వాళ్ళ కుటుంబాన్ని బలి చేయడం మంచిది కాదు. ఇది మంచిది. ఇంకా వాళ్ళకి టైం ఉంది. ఇంకా వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడించవలసిన బాధ్యత మీదే. కాబట్టి మీరు ఎంత తొందరగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తే కూడా అంత బాగుంటుంది. ఇది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ